నిన్న ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ కూడా పోయి ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చారు. కానీ కలిసి వచ్చారు ఓకే, ఈ సంతోషాలు పూల పుష్పగుచ్చాలు ఇచ్చుడాలు ఇవన్నీ మంచిగానే ఉన్నాయి. కానీ అది ఎప్పుడు కావాలి? పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు 42% రిజర్వేషన్లు కన్ఫర్మ్ అయినప్పుడు మీరు ఇవ్వాలి. పిల్ల ఉట్టక ముందుగా కుల్ల గుట్టి పెట్టినట్టుగా మీరు ఇప్పుడే పోయి పుష్పగుచ్చాలు ఇచ్చి వచ్చి ఫోటోలు దిగి వచ్చేసి ఉంటే అది అయిపోయినాక కదా మీరు చేయాల్సినటువంటి కార్యక్రమం. ప్రభుత్వం చిత్తశుద్ధి ఏందో తెలియాలి కదా. ఏ కార్యక్రమం అన్నా పూర్తి స్థాయిలో అనుకున్నట్టు చేసిందా రేవంత్ రెడ్డి గారి సర్కారు? చేసిందా చెప్పండి దయచేసి ప్రజలారా. రేవంత్ రెడ్డి సర్కార్ తెచ్చినటువంటి ఆర్డినెన్స్ తెస్తా ఉన్నది దీంట్లో నమ్మశక్యంగా ఉన్నదా? ఆర్డినెన్స్ ముందుకు పోయేటువంటి అవకాశం ఉందా? మీరు కూడా చెప్పండి. మీ అభిప్రాయాన్ని కూడా ఒకసారి ఇక్కడ చదివేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు ఏం కామెంట్లు చేస్తూ ఉన్నారు? కేవలం ప్రజలను మోసం చేయడానికి మాత్రమే చేస్తుంది అనేది నా అభిప్రాయము. మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి ఇక్కడ. రైట్, రాము ఏమంటున్నాడు? గుడ్ మార్నింగ్ బ్రదర్ అంటాడు. గుడ్ మార్నింగ్ అన్న, గుడ్ మార్నింగ్ బ్రదర్. మహేష్ గుడ్ మార్నింగ్ అంటా ఉన్నాడు. హనుమండ్లు మంగళి అంట మనోడు గుడ్ మార్నింగ్ ఏదో పెట్టిండేస్తని. శ్యామ్ వచ్చేసి నమస్కారం జై తెలంగాణ అని చెప్తా ఉన్నాడు. ఇక వెంకటేష్ గారు ఒక కామెంట్ పెట్టారు. జాజుల శ్రీనివాస్ మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డియే కనబడుతున్నాడు, గవర్నర్ ఆమోదించి రాష్ట్రపతికి పంపించిండు అంట, సీరియస్నెస్ లేని కామెంట్ చేసిండ్రు అని చెప్పేసి జాజుల శ్రీనివాస్ మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. రూల్స్ రెగ్యులేషన్స్ పాటించని బిల్లు గవర్నర్ అయినా రాష్ట్రపతి అయినా ఆమోదించరు. రాజ్యాంగం అట్లనే సుప్రీంకోర్టు ఒప్పుకోదు కూడా. 50% రిజర్వేషన్లు మించకూడదు కాబట్టి సో అని చెప్పేసి కామెంట్ చేస్తా ఉన్నారు. ఇక రాహుల్ గాంధీ వచ్చి కూర్చుండంట ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ ధర్నా విషయంలో. కూర్చున్నాడు, ఎవరు కూర్చున్నాడు? నిజంగా నాకు అనిపించింది ఎవరు ఏ పార్టీ అనేది పక్కన పెడితే బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్న కవిత గారి మీద నీచమైన కామెంట్లు చేస్తున్నారు అని చెప్పేసి ఒక కామెంట్ చేసిండు. ఇక జనార్దన్ రావు గారు గుడ్ మార్నింగ్ అన్న అని చెప్తున్నారు. గుడ్ మార్నింగ్ బ్రదర్. సో ఇంకా తెలంగాణ గుడ్ మార్నింగ్ బ్రదర్, గుడ్ మార్నింగ్. దే నెవర్ సపోర్ట్ ద బీసీ కమ్యూనిటీ, 100% చేయరు. వెంకట్ బండారి చెప్తా ఉన్నాడు వాళ్ళు సపోర్ట్ చేయరు బీసీ కమ్యూనిటీకి అని చెప్పేసి. 100% సపోర్ట్ చేయరు. వాళ్ళు సపోర్ట్ చేసే ఉద్దేశం ఉంటే గిట్లా టైం పాస్ చేయరు. ఈ రకంగా కొన్ని రోజులేమో పార్టీల పరంగా ఇద్దాం రిజర్వేషన్లని, కొన్ని రోజులేమో బీసీ కులగణన పేరుతోటి కొన్ని రోజులేమో మళ్ళా ఏకసభ్య కమిషన్, ఆ కమిషన్ ఈ కమిషన్, కొన్ని రోజులు బిల్లులు పెట్టి బిల్లులు గవర్నర్ దగ్గరకు పంపించి కొన్ని రోజులు, అక్కడ నుంచి రాష్ట్రపతి దగ్గరకు పంపించి కొన్ని రోజులు, ఈ 3 నెలల కాలంలో కనీసం స్టడీ సపోర్ట్ లేకుండా వ్యవహారము, ఇవన్నీ కూడా సీరియస్నెస్ ఉంటే ఒకవేళ బీసీలకు నిజంగానే వాళ్ళు నిజంగానే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశం కనుక ఉండుంటే ఇంత తాత్సారం ఇంత టైంపాస్ ముచ్చట్లు ఏరు లేదు. కాబట్టి ఏదో ఒక రకంగా డొలిపేటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తూ ఉన్నారు. ఆంజనేయులు దేనికి దమ్ము లేదు కాంగ్రెస్ అని చెప్పేసి పెడతా ఉన్నారు. ఇక శంకరన్న శుభోదయం. విఠల్ రెడ్డి గుడ్ మార్నింగ్ బ్రదర్, శుభోదయం. సో గుడ్ మార్నింగ్ అన్న, జై తెలంగాణ అని చెప్పేసి GRS టీవీ తెలుగు అంట. గుడ్ మార్నింగ్ బ్రదర్. సో కాంగ్రెస్ గవర్నమెంట్కు బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని చిత్తశుద్ధి లేదని చెప్పేసి కృష్ణమూర్తి గారు చెప్తా ఉన్నారు. నిజంగానే చిత్తశుద్ధి లేదు వాళ్ళకు, ఉంటే ఈ కథ ఉండదు. ఇక మల్లికార్జున వచ్చేసి హాయ్ అన్న చెప్తున్నాడు. హాయ్ బ్రదర్. ఇక కేసీఆర్ గారు 33%తో చేస్తేనే కోర్టు కొట్టేసింది, ఈయన డైరెక్ట్గా 42% అంటున్నాడు, ఎట సాధ్యం అవుతుంది అని చెప్పేసి శంకర్ వర్మ చెప్తున్నాడు. ఇది వాస్తవం, నేను చెప్పిన లెక్కలు కూడా 33% కల్పిస్తామని చెప్పేసి చెప్తేనే ఇది మించిపోతా ఉన్నది, 50%కి మించిపోతా ఉన్నది. అంటే 25 + 33 ఎంత అవుతుంది? 55% అవుతుంది. కేవలం 5% ఎక్కువ ఉన్నందుకే సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. మీరు పిటిషన్ వెనక్కి తీసుకోండి అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చింది. వాళ్ళు తప్పని పరిస్థితిలో వెనక్కి తీసుకున్నారు. కానీ ఈయన ఏకంగా 42% ఇప్పుడు బీసీలకు ఇస్తా అంటున్నాడు. ఆల్రెడీ 25% SC STలకు ఉన్నది. 42, 25 ఎంత అవుతుంది? 67% అవుతుంది. 67%కి మరి సుప్రీంకోర్టు ఒప్పుకుంటుందా? రిజర్వేషన్ వ్యవహారంలో ఏమవుతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. 42% చేసే దమ్ము లేదని చెప్పేసి పెండం శివరాజు చెప్తా ఉన్నాడు. నిజంగానే ఆ రకంగా అయితే కనపడతలేదు, అమలు చేసేటువంటి అవకాశం అయితే కనపడతలేదు. గుడ్ మార్నింగ్ శంకర్ బ్రదర్ అని చెప్పేసి ఉదయ్ కుమార్ చెప్తా ఉన్నాడు. హాయ్ బ్రదర్, గుడ్ మార్నింగ్. ఇగో బలరామ్ గారు చెప్తా ఉన్నారు, దే విల్ ప్లే గేమ్ విత్ బీసీస్ ఓన్లీ అని చెప్పేసి బీసీ జనాభా తోటి గేమ్స్ ఆడుతూ ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బుచ్చిబాబు గారు కూడా సేమ్ బీసీ ఓట్లు ఇవి, అంటే బీసీ ఓట్లు కావాలి కానీ బీసీలకు ఇది కావద్దని చెప్తున్న ఇంటెన్షన్ తోటి బుచ్చిబాబు గారు చెప్తాను. నిజంగా కూడా బీసీ కమ్యూనిటీ అలర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే వీళ్ళు ఇట్లనే మళ్ళీ మోసం చేసుకుంటూ పోతారు.
మోసం చేసుకుంటూ పోతారు. ఇప్పటికైనా ఆలోచనకి వస్తారని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. బీసీ సమాజం ఇప్పుడిప్పుడే జాగృతం అవుతూ ఉంది. చాలామంది చాలా తీరుల ప్రచారాలు చేస్తూ ఉన్నారు, చాలా తీరుల ప్రచారం చేస్తారు. ఇవన్నీ కూడా మనము ఒకసారి చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు దొంగ ఎవరు లంగ అనేది కూడా ఒకసారి డిస్కషన్ చేసుకోవాలి.